నమస్తే. వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. అందరూ నమస్కారం. సార్ దేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు, అదేవిధంగా జమిలీ ఎన్నికలు. రేపే కేంద్ర క్యాబినెట్ ముందు జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. సో అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? మొట్టమొదటిగా ఈ దేశంలో ఒకే ఎన్నికలు, ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే భోజనం, ఒకటే బట్టలు. ఏందండి ఇది? యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఈ యొక్క మన అనేక రాష్ట్రాలతో కలిపి ఏర్పడిన ఒక వ్యవస్థ మన దేశం. ఒక గొప్ప దేశం. ప్రజాస్వామ్యానికి పట్టం కడతాం. రాజుల పాలకులు కాదు. ఇవాళ రాజరికం చేస్తున్నారు, చక్రవర్తులు చేస్తున్నారు. ఆదాని గారి పార్టీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇది. ఖచ్చితంగా దుర్మార్గం ఇది. ఏమనుకుంటున్నారు? మొత్తం రాష్ట్రాల హక్కులను సర్వనాశనం చేశారు ఒక్కొక్కటిగా. చేతకాని చావ చచ్చిన జాతిలో బతుకుతున్నారు. ఎస్, ఇది బీజేపీ పాలిస్తున్న కొన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా లోపల మనం నేను చెప్తున్నా వాళ్ళు గవర్నర్ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, డాక్టర్ కోవలక్ష్మణ్ గారు కానీ తమ రాష్ట్రాల హక్కులు నాశనం వాళ్ళు ఉంటుందా? తప్పనిసరి నిబద్ధత ఎంత ప్రజల పట్ల ఉన్నా సరే పార్టీ కోసం కట్టుబడి లోపల ఉంటున్నారు అనుకుంటున్నాను. బహుశా తెలియపోయి ఉండవచ్చు. ఒక్కొక్క అంశాలు రాష్ట్రాల హక్కులు సర్వనాశనం చేశారండి. ఏమవుతుంది? అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? మెజార్టీ ఉంటే కుదరట్లేదని వాళ్ళు భావించారు. సరే, నేను తెలుగు జాతి ఒక్కడే అనుకుని అయిపోయింది. అది అయిపోయింది. ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో? దక్షిణాది రాష్ట్రాల నిధులను తీసుకెళ్ళి ఉత్తరాది రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నారు. అది కూడా కాకుండా రేపు సీట్లు తగ్గించబోతున్నారు. అది కూడా ఇప్పుడు నేను ఒకటి చెప్తారండి. తెలంగాణ గవర్నమెంట్ ఉంది, పడిపోయింది అంటే ఎవరిని ఏం జరుగుతుంది? తర్వాత సంవత్సరానికి ఎన్నికలు జరుగుతాయా? 2 సార్లు కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. దాని ప్రకారం మనం మ్యూజిక్ పెట్టాలా? కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పడిపోయింది, మళ్ళీ 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలి. ఏందండి అది? నాకు అర్థం కాదు. వాళ్ళ దయదక్షిణ మీద కటాక్షాల మీద బతికే జన ఒక స్థితికి దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాలు చేరుకుపోయా. ఏం మాడుతున్నారు అసలు వాళ్ళు? ఇది చక్రవర్తుల పాలన. ఇంకా వచ్చే ఎన్నికలు ఈ దేశంలో మతాన్ని రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి సర్వనాశనం చేసేటట్లు జరుగుతుంది. చాలా బాధగా ఉందండి. ఆఖరి ప్రజాస్వామ్యం అపసే మీద ఉంది. వన్ నేషన్ వన్ రేషన్ కూడా అంటున్నారు కదా. వన్ నేషన్ వన్ రేషన్ ఉండాలి అని చెప్పి. ఏమండి, ఇప్పుడు ఆర్థిక సంస్కరణ చేయటం నేను ఐమ్ నాట్ డినయింగ్ దట్ ఇస్ గుడ్. ఆర్థిక సంస్కరణ చేయమండి. ఒక రాష్ట్రాలు ఒప్పుకోవాలి. దానికి రాష్ట్రాలు ఒప్పుకోవాలి. వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దాదాపు మిలియన్ల కొద్ది, నేను చెప్పాలంటే 1 కోటి మంది జనం వలస వస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకి. నేను ఇబ్బంది అని అంటలేదు. ఎవరన్నా ఒక దేశంలో ఎక్కడికన్నా వెళ్ళటం ఇబ్బంది కాదు. ఆ ప్రాంతాలని, ఆ భాష అస్తిత్వాన్ని కూడా కనీసం గుర్తింపు లేకుండా మొత్తం ఒక వ్యవస్థ మారిపోయేటట్టు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక, మీరు తెలంగాణ చూసుకుంటే పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారిది, గద్దల రాజా గారు, జీవి కృష్ణారెడ్డి గారి యొక్క సంబంధిత ఎయిర్పోర్ట్లు, మధుసూదన్ గారి పవర్ ప్రాజెక్టులు, గంది మల్లికార్జున గారి పవర్ ప్రాజెక్టులు, కృష్ణపట్నం పోర్ట్లు, గంగవరం పోర్ట్లు, లేదా గవర్నమెంట్ ప్రభుత్వ వాటాలు, దాంట్లో ఇవన్నీ కూడా అదాని గారే లాగేశారా, కాజేశారా, బతిమాలి వీళ్ళే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కాలు మొక్కుతాం బాధించడం ద్వారా మాది మీరు కొనుక్కోండి, మీరు చచ్చిపోతాను అని వెళ్ళారా? తెలీదా అండి? అసలు ఏం జరుగుతుంది? మొత్తం మీడియాను కూడా ఆధిపత్యంలో పెట్టుకునే స్థితికి వచ్చారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు ఇలా ఉన్నాయండి. మనకేం సంబంధం అనుకుంటున్నారు? ఇలాగ అనుకునే ప్రజాస్వామ్యాన్ని దాస్య శృంఖలాల్లోకి గడిపించారు. ఇలా గుజరాతీ వ్యాపారులు, మారవాడి వ్యాపారులు నేను అన్నగానండి, అలా మనం వ్యక్తిగతంగా మనం అనకూడదు. కానీ గుమా వ్యాపారుల చేతుల్లోకి దేశం చిక్కునే పరిస్థితి వచ్చింది. ఈ దేశాన్ని రేపొద్దున ఎన్నికలు ఎలా జరగాలో ఆదాని గారు లాంటి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. లేకపోతే ఆదాని గారి 2 శిష్యులు. మనకు సంబంధం లేదనుకోవద్దండి. ఒక పార్టీ మీద అభిమానులు ఉంటే, ఒక బీజేపీ మీద ఉంటే, ఆనాడు బీజేపీ మీద అభిమానం వేసుకుని రావాలని కూడా కోరుకున్న బీజేపీ ఖచ్చితంగా చెప్తున్నాను నేను. 2014లో అడగండి ఎంపీ గారిని. అక్కడ వచ్చే 40,000 ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారి మీద కోపంతో ఏదోనో మేము రావాలని కోరుకున్నాం. లేదా అంతకుముందు చిన్న ఐడియాలజికల్ డిఫరెన్స్ తప్ప ఏం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఆదాని గారి పార్టీ చేతిలోకి, క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు పెడతాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పొద్దున పంపిస్తానంటాం. ఇలా ఏం జరుగుతుందండి ఇది? అబ్సల్యూట్లీ నేను చెప్తున్నానండి, చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఆదాని గారికి వ్యతిరేకించిన వాళ్ళని బతకనిచ్చే పరిస్థితి ఉందో లేదో నాకు డౌట్గా ఉంది.
నరకయాతన పెట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇదేం ప్రజాస్వామ్యం. ఇప్పుడు రేపు జమిలీ బిల్లు ఆమోదం తెలిపితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరిపించే అవకాశం ఉంది? యాక్చువల్గా 21 జనాభా లెక్కల ప్రకారం 2026 వరకు లోక్సభ యొక్క నియోజకవర్గాలు పెంపు ఉండకూడదని అప్పుడు రాజ్యాంగ మా సవరణలతో ఆమోదించాం. కానీ 2021లో కోవిడ్ వల్ల మొదలవలేదు, నిన్నక మనం మొదలైంది. అందుకని 2026 జరగకపోవచ్చు, 27, 28, 29 ఎన్నికలు ప్రిపేర్ అవ్వచ్చు అండి. ఓకే, వాళ్ళకి అనుకూలంగా ఏది కావాలంటే చేసుకోవచ్చు. అందువలన దీంట్లో ఇంకో దుర్మార్గం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఇష్టాభావన పెట్టారు. దీంట్లో చాలా తెలివిగా ఏం చేశారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా 42 పార్లమెంట్ సీట్లు ఉంటే మేము 50 పెంచుతున్నాం అని అంటారు. అలాగే ఉత్తరప్రదేశ్కు ఉండే 80 స్థానాలని 130 చేస్తారు. కేరళలో ఉండి 20ని 21 చేస్తారు. అంటే ప్రపోర్షనేట్గా మనం తగ్గిపోతుంది. ఒక భారతదేశం యొక్క అభ్యున్నతిలో మనం భాగస్వామ్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన మాకిద్దరం తర్వాత మేమిద్దరం మాకొక్కళ్ళు ఈ విధంగా సూత్రాన్ని అమలుపరిచి సంస్కరణల దిశగా ముందుకెళ్ళి దేశం అభివృద్ధిలో తమ పాత్రను ధారపోసిన ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే చాలా జిల్లాల్లో నుండి ఫెర్టిలిటీ రేట్ హెస్ కమ్ డౌన్ టు 1 less than 1 అండి. అదే బీహార్లోను ఉత్తరప్రదేశ్ కొంచెం చోట్లయితే 3 దాటిపోయింది, కొన్ని ప్రాంతాల్లో 4.5 కూడా ఉంది సబ్ రీజన్స్లో. అందువల్ల ఈ కొన్నాళ్ళు అయ్యేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ గారు, కేటీఆర్ గారు పిల్లల్ని కనండి అంటున్నారు ఎక్కువ మందిని ఇవాళ. అందుకని నా అభిప్రాయం ప్రకారం చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కనీసం ఆ పార్టీలో ఉన్న వాళ్ళు దయచేసి ఏదో మనం మిగతా దక్షిణ పెత్తనం చేస్తున్నాం కూడా అనుకునే పద్ధతిగా కాకుండా ఈ దేశం ప్రపంచం నెంబర్ 1గా ఉండాలంటే అందరినీ కలుపుకెళ్ళాలి, అన్ని భాషల్ని అన్ని ప్రాంతాలని గౌరవించాలని చెప్పి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో పరిణితి చెందిన ప్రజాస్వామ్యం కొన్ని దేశాలు అమలవుతుంది. ఆ విధంగా వెళ్తే బాగుంటుందని అభిప్రాయం.